మట్టింట్లో కాపురం ఉంటున్న పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక దగ్గరికి శారదా ప్రసాద్ దంపతులు వస్తారు. వాళ్ళని చూసి సంతోషంగా, అత్తయ్య, మావయ్య ఇప్పుడే వస్తున్నారా? లోపలికి రండి అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది అనామిక. ఆరోగ్యం బావుందా నాన్నా? బావుంది బాబు. అమ్మా, మందులున్నాయా? డాక్టర్ చెప్పినట్టుగా వేసుకుంటున్నావా? ఉన్నాయి బాబు, తిన్న తర్వాత వేసుకోమని చెప్పాడు, అట్టాగే వేసుకుంటున్నాను బాబు. కోళ్ళ పిల్లలెక్కడా కనిపించట్లేదు? ఇంకా స్కూల్ నుంచి రాలేదు మావయ్య. ఇంకా ఒక పూట బళ్ళు మొదలు కాలేదా కోళ్ళ? లేదత్తయ్య, ఇంకో వారం రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి. సరేనన్నా, మీరు అనామికతో మాట్లాడుతూ ఉండండి, నేనెళ్ళి ఇంత చికెన్ తీసుకొని వస్తాను. వద్దులే బాబు, చికెన్ వద్దు, మటన్ వద్దు, ఇద్దరు ఇక్కడే ఉండండి. మీ ఇద్దరితో మాట్లాడాలని మేమిద్దరము వచ్చాం. ఏ విషయం గురించి నాన్నా? అయినా ఒక ఫోన్ చేస్తే నేను అనామిక ఇద్దరం కలిసి ఇంటికే వచ్చేవాళ్ళం కదా. మీరు మా దగ్గరకు వచ్చినా మేం మీ దగ్గరకు వచ్చినా విషయం మాత్రం ఒకటే పెదబాబు, మనమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. అది పెద్ద కోళ్ళ అనామిక చెయ్యాలి. కోడలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలి. అవును పెద్ద కోళ్ళ, తండ్రి తర్వాత ఆ స్థానం పెద్ద కొడుకుది, తల్లి తర్వాత ఆ స్థానం పెద్ద కోడలిది. ఇప్పుడు నువ్వు ఆ తల్లి స్థానం తీసుకొని ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని ఒక్కటి చెయ్యాలమ్మా కోళ్ళ. ఉమ్మడి కుటుంబమై మీరు బ్రతకాలి. నేను ఆ ఉమ్మడి కుటుంబం కోసమే కదత్తయ్య కోడి కూతుతో లేచినప్పటి నుంచి రాత్రి 12 వరకు అన్ని పనులు చేసుకునేదాన్ని. తోడి కోడలని ఏనాడు కష్టపెట్టలేదు. కాని అత్తయ్య, విడిపోయేటప్పుడు వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నారో మర్చిపోయారా? అవన్నీ మనసులో పెట్టుకోవద్దు పెద్ద కోళ్ళ. నువ్వే పెద్ద మనసు చేసుకొని విడివిడిగా ఉన్న మీ ముగ్గురు కోడల్లో ఒక్కటిగా ఉమ్మడి కుటుంబంలా ఉండేలా చూడు. ఉమ్మడి కుటుంబాన్ని చూసి మేము తృప్తిగా కళ్ళు మూయాలి. అవునమ్మా పెద్ద కోళ్ళ, వాళ్ళన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అందరూ కలిసి ఉండేలాగా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. అలా మాట్లాడకండి మావయ్య, పెద్ద బాధ్యతని నా మీద పెట్టారు. నేను సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ముగ్గురు అన్నదమ్ములను కలిపి ఉమ్మడి కుటుంబాన్ని చేస్తాను. అందుకు మీ సహాయం కూడా కావాలి అని చెప్పగానే శారదా దంపతులు సంతోషపడతారు. తప్పకుండా తల్లి, నీకు ఏ రకమైన సాయమైనా మేం చేస్తాంగా. అవును పెద్ద కోళ్ళ, నువ్వు చెప్పింది చేయడానికి మేము సిద్ధమే. ఇక నుంచి మనవి విడివిడి కుటుంబాలు కావు, ఉమ్మడి కుటుంబం అని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒకరోజున గుడి దగ్గర కవితా, శేఖర్ కూర్చొని ఉన్నారు. వాళ్లకి కొంచెం దూరంలో ఒక చెట్టు దగ్గర అనామిక, శారదా నిలబడి వాళ్ళని చూస్తున్నారు. అత్తయ్య, నేను చెప్పింది గుర్తుంది కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అలాగే కోళ్ళ అని చెప్పి ఆ చెట్టు దగ్గర నుంచి బాధగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శారదా, బాబు శేఖరో, స్కూల్ ఫీజులు కట్టలేదని పిల్లల హరీష్ భవ్యలని బయట ఎంట్లో నిలబెట్టారా మాస్టర్. నేనెంత బ్రతిమిలాన్న వింటం లేదు అని శారద చెప్పటం పూర్తి చేయకముందే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శేఖర్, కవిత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరి స్కూల్ దగ్గరికి వెళ్తారు. అది చూసి శారద సంతోషపడుతుంది. శారద, అనామిక ఆటోలో స్కూల్ దగ్గరికి వెళ్తారు. స్కూల్ గేటు దగ్గర నిలబడిన హరీష్, భవ్యని చూస్తారు. దగ్గరికి తీసుకుంటారు శేఖర్ వాళ్ళు. బాబు, హరీష్. బాబాయ్, అమ్మా భవ్య, పిన్ని అంటూ పిల్లల్ని తీసుకుని ప్రిన్సిపల్ గదిలోకి వెళ్తారు. శారద, అనామికలు ఆటోలో స్కూల్ దగ్గరికి చేరుకుంటారు. చూశారా అత్తయ్య, పిల్లలంటే ఎంత ప్రేముందో వాళ్ళకి. అవును కోళ్ళ, మన మాస్టర్ గారి గదికి వెళ్ళి చూద్దాం అని చెప్పగానే శారద, అనామికలు నెమ్మదిగా ప్రిన్సిపల్ గది బయట నిలబడి కవిత, శేఖర్ ఏం మాట్లాడతారో వింటూ ఉంటారు. అప్పుడు శేఖర్ కోపంగా, సార్, వీళ్ళు మా పిల్లలు. ఏదైనా తప్పు చేస్తే మాకు కబురు పెట్టాలి గాని ఇలా గేటు బయట నిలబెట్టడం ఏంటండి? అవును సార్, పిల్లలు చూడండి ఎలా భయపడిపోయారో. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ల ఫీజులు ఇంకా కట్టలేదు. ఇక నుంచి మాకు ఫోన్ చేయండి సార్, మేమే ఫీజులు కడతాం. వీళ్ళు నా పిల్లలు. మరొక్కసారి ఇలా జరిగితే బావుండదు, జాగ్రత్త అని చెబుతుంటే అదంతా చూస్తున్న శారద, అనామిక కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. వాటిని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిల్లల్ని తీసుకుని శేఖర్, కవిత క్లాస్ రూమ్లకి పంపిస్తారు. ఇక అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరుతూ కవిత, మనకు పిల్లలు పుడితే తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందని, అందుకే అనామిక అక్క మనకు పిల్లలు కాకుండా చేస్తుందని
చెప్పుడు మాటలు విన్నాను. అనామిక అక్కని ఎన్నో మాటలు అన్నాను. పిల్లల్ని కొట్టాను. జరిగిందేదో జరిగిపోయింది కవిత. ఇక అదంతా తలుచుకొని బాధపడ్డం ఎందుకు చెప్పు? ఏ జన్మలో ఏ పాపం చేశామో మనకి ఈ జన్మలో ఆ దేవుడు పిల్లల్నివ్వలేదు. సొంత పిల్లల్నివ్వలేదు కాని బావ పిల్లల్ని ఇచ్చాడు కదండి. హరీష్ భవ్యలే ఇక్కడి నుంచి మన పిల్లలు. ఏమంటారు? నాకు నువ్వు సంతోషంగా ఉండటం కావాలి కవిత. నీ సంతోషం కోసం పిల్లల్ని మనమే చూసుకుందాం, సరేనా? అందుకు బావ వాళ్ళు ఒప్పుకుంటారా అండి? వెళ్ళి మాట్లాడదాం, మాట్లాడితే తెలుస్తుంది కదా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే శేఖర్, కవిత వాళ్ళ దగ్గరికి వస్తారు. రమేషు, శేఖర్ అన్నదమ్ములు అందరూ కూర్చొని ప్రేమగా భోజనాలు చేస్తారు. ఓ పావుగంట గడిచిన తర్వాత అందరూ కూర్చొని హరీషు, భవ్యల్ని తమ దగ్గరికి పంపించమని అడుగుతారు. ఇలా జరుగుతుందని ఊహించని అత్తాకోడళ్ళు శారద, అనామిక ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. బాబాయ్, పిన్ని, నాకు చెల్లికి అమ్మ నాన్నలంటే మీరే. మేం మీతోనే ఎక్కువగా ప్రేమగా ఉన్నాం. నేనొకటి చెప్తాను, వినండి. నేను చెల్లి వస్తువులం కాము. కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ ఉండడానికి. మాకు మీరందరూ కావాలి. అందుకే మనందరం ఉమ్మడిగా ఉందాం అని హరీష్ చెప్పగానే అందరూ ఆలోచనలో పడ్డారు. పిల్లలు బాగా ఆలోచన చేశారని మెచ్చుకుంటారు కూడా. కలిసుండటానికి ఒప్పుకుంటారు. ఒక గదిలో కవిత పిల్లలతో పడుకొని కథలు చెప్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళు శారద, అనామికాలు చిన్నవాడైన మురళి గురించి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద కోళ్ళ స్కూల్ ఫీజులు నాటకం ఆడి శాఖరు కవితలకి పిల్లల మీద ఇంకా ప్రేమ ఉందని తెలుసుకున్నావు. పిల్లల కోసం ఏవైనా చేస్తారని అర్థమైంది. మరిక చిన్నాడు మురళి గురించి ఏం ఆలోచన చేశావు? అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ కంగారు పడుతూ ఇంటికొస్తాడు. నాన్నా, అమ్మా, అనామిక, మురళిని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పగానే ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఆటో మాట్లాడుకుంటండి, మనం వెళ్ళొద్దాం. నాకు భయం అనామిక, పోలీసులుంటారు. అసలేం జరిగిందో ఏంటో. నేనుంటాను కదండి, మీకే భయం లేదు అని చెప్పగానే ఆటో మాట్లాడుకొని పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు అందరూ. అక్కడ సెల్లో ఉన్న మురళిని చూస్తారు. మురళి కూడా వాళ్ళని చూస్తాడు, బాధపడతాడు. ఇంతలో శేఖర్, కవిత కూడా అక్కడికి వస్తారు. ఏడుస్తున్న మురళి భార్య రాధని ఓదార్చుతారు. ఎస్ఐ అరవింద్ ముందు రమేషు, శేఖరు, మురళి నిలబడి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మీరు? మురళికి ఏమవుతారు? సార్, నా పేరు రమేష్. నేను మురళి పెద్దన్నయ్యని. వీడి శేఖర్ సార్, నా తమ్ముడు. మురళికి అన్నయ్య అవుతాడు. ఏమయ్యా మురళి, చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేశావు, కేసు పెట్టారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళని పిలవమని చెప్తే మీ భార్య రాధ చాలామందికి ఫోన్ చేసింది, కానీ ఎవ్వరూ రాలేదు. నీ అన్నదమ్ములు మాత్రం వచ్చారు. చివరికి నీ డబ్బుతో జల్సా చేసిన నీ బామ్మర్ది కూడా రాలేదు. సార్, ఇప్పుడేం చేస్తారు సార్? ఇప్పుడు మీ అన్నదమ్ముల జమీన్ మీద తీసుకెళ్ళండి. రేపు మార్నింగ్ మళ్ళీ తీసుకురండి. కోర్టుకు తీసుకెళ్తాం, రిమాండ్ పడుతుంది, బెయిల్ తెచ్చుకోండి అని చెప్పగానే రమేషు, శేఖరు ఒప్పుకుంటారు. మురళి, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా మన ముందు నిలబడేది అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం. తెలుసుకున్నాను సార్, బుద్ధొచ్చింది. ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ వచ్చాయి. నువ్వేమి తెరకాసు పెట్టినా నీ ఇద్దరన్నలు కూడా జైలుకు వెళ్తారు, గుర్తుంచుకో. అలా ఏమీ చేయండి సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక అందరూ రమేష్ ఇంట్లో ఉంటారు. అన్నయ్యలు, నన్ను మన్నించండి. డబ్బు సంపాదిస్తున్నాననే పొగరుతో మిమ్మల్ని ఏమాత్రం గౌరవించకుండా, ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాను. అన్నీ వాడే అనుకున్న బామర్ది రాలేదు, ఏవీ వద్దనుకున్న మీరే వచ్చారు. పెద్దక్క, చిన్నక్క, నన్ను మన్నించండి. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ముగ్గురు కోడలము కలిసిమెలిసి పని చేసుకుందామని మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అని చెప్పగానే అందరూ కలిసిపోతారు. ఆ మరుసటి రోజునే మురళిని తీసుకెళ్లి ఎస్ఐ అరవింద్కి అప్పగిస్తారు. మురళి జైలుకి వెళ్తాడు. ఒక రోజున బెయిల్ మీద మురళిని విడిపించుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటారు. శారదా ప్రసాదులు కోడలి ఉమ్మడి కుటుంబాన్ని చూసి సంతోషపడతారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మళ్లీ వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంలా సంతోషంగా ఉండటానికి అనామిక చేసిన కృషిని శారదా ప్రసాదు ఎంతో అభినందిస్తారు. అలా ఆ కుటుంబం కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
మట్టింట్లో ముద్దగా చేసిన చపాతీ పిండిని 2 చేతులతో పట్టుకుని నిలబడి ఉన్న ప్రసాదు ఇంటి గుమ్మం దగ్గర సూటు బూట్లో నిలబడి ఉన్న మహేంద్ర అనే తన ఫ్రెండును చూసి గుర్తుపడతాడు. మహేంద్ర, బావున్నారా? అక్కడే ఉన్నావు, లోపలికి రా అని చెప్పగానే మహేంద్ర లోపలికొచ్చాడు. అలా కూర్చోరా, నేనిప్పుడే వస్తాను అని చెప్పి ప్రసాదు వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడున్న అత్తాకోడళ్ళు శారదా అనామికాలు చేసిన చపాతీలని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఏమో ఈ శారదా, నువ్విచ్చిన పిండిని మొత్తం పిసికి ఇదిగో ఇంత పెద్ద ముద్దగా తీసుకొచ్చాను గాని ఇంకా ఏమైనా పిసికేదుందా ఇక్కడ? పెరట్లో ఆవు పేడుంది, వెళ్ళి ఆ పేడని పిసికి పిడకలుగా చేసి ఆ గోడ కొట్టండి. అబ్బా శారదా, ఇప్పటికే 10 కిలోల చపాతీ పిండి బిసికా, చేతులు లాగుతున్నాయి. ఇప్పుడెళ్ళి పేడ బిసికాలంటే నా వల్ల కాదు. అలాగంటే ఎట్టాగండి? తమరు రమేష్ ఇద్దరు కూర్చొని చేస్తున్నారు, నేను కోళ్ళు అప్పటి నుండి నిలబడే చపాతీలు చేస్తున్నాం. ఇప్పుడు ప్యాకింగ్ కూడా చేస్తున్నాం. మాకు కూడా కాళ్ళు చేతులు లాగుతున్నాయని పక్కన పెడితే మన 4 వేళ్ళు నోట్లోకి ఎలాగెళ్తాయి చెప్పండి? ఏమైనా అంటే చాలు ఈ 4 వేల కథని మొదలెడతాం చా అని చిరాగ్గా ముఖం పెట్టి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి శారద నవ్వుకుంటుంది. ఎందుకత్తయ్యా మావిని అలా ఏడిపిస్తారు? పిండి పిసుకుడు అయిపోయింది కదా, ఇక రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చు కదా. నా మాటల్లో వెటకారం మీ మావయ్యకి అర్థమవుతుందిలే కోళ్ళ. ఇప్పుడెళ్ళి కొడుకుతో సహా కాళ్ళు చేతులు గడుక్కొని వచ్చి చక్క కుర్చీలో కూర్చుంటారు చూడు అని శారద చెప్తుంది. అప్పుడే ఇంట్లోని బల్ల మీదున్న అనామిక సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. రమేష్ వచ్చి ఆ సెల్ ఫోన్ పట్టుకుని అనామిక దగ్గరికి వస్తాడు. ఆన్ చేసి అనామిక చెవి దగ్గర పెడతాడు. 1000 చపాతీలు చేయడం అయిపోయింది సార్, ప్యాకింగ్ నడుస్తుంది. చపాతీలతో అరగంటలో హోటల్ ముందు ఉంటాను సార్ అని చెప్పగానే రమేష్ అనామిక చెవి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీస్తాడు. ఏమండి, ఒకసారి బయటికెళ్ళి స్కూటీ మంచి కండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. అలాగే అనామిక, ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను. ఇక ప్రసాదు మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. వంటగదిలో నుంచి శారదా అనామికాలు 2 అప్పడాల డబ్బాలు పట్టుకుని హాల్లోకి వస్తారు. అక్కడే ఉన్న మహేంద్రని చూసి గుర్తుపడతారు. అతన్ని మాట్లాడిస్తారు. ఇక రమేష్ బయటున్న స్కూటీ దగ్గరికి వస్తాడు. స్కూటీని చెక్ చేస్తాడు. ఓకే, ఇది కండిషన్లోనే ఉంది అని అనుకుంటూ ఉండగానే అనామిక స్కూటీ దగ్గరికి వస్తుంది. అనామిక, ఒక్కదానివి వచ్చావు, అమ్మేది? వస్తుందండి, మావయ్య ఫ్రెండ్ వచ్చారు కదా, అత్తయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే 2 చేతుల్లో 2 అప్పడాల పెట్టె డబ్బాల్ని పట్టుకుని శారద స్కూటీ దగ్గరికి వస్తుంది. సరే అనామిక, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి రమేష్ ఇంట్లోకి వెళ్తాడు. కోడలు అనామిక వేగంగా స్కూటీని ముందుకు పోనిస్తూ ఉంటుంది. అత్తగారు శారద వెనక కూర్చుని 2 చేతుల్లో 2 అప్పడాలు పెట్టే డబ్బాల్ని గట్టిగా పట్టుకొని బెదిరిపోతూ, కాళ్ళ నా ఫోటోకి దండేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా ఏంటే? అంత వేగంగా దూసుకెళ్ళిపోతున్నావు, కొంచెం నిదానంగా పోనియ్యి, నా చేతిలో చపాతీలున్నాయి. ఇప్పటికే గంట ఆలస్యం అయిపోయింది కదా అత్తయ్య, ఆ గంటని ఇలా కవర్ చేద్దామని చూస్తున్నాను. మీరేం భయపడకుండా కూర్చోండి, ఏమవ్వదు. కవర్ చెయ్యొద్దు, కాకరకాయ రసం దియ్యొద్దు, నీ అమ్మ దిగల్లవే, అతి వేగం అసలు పనికి రాదు. రోడ్డు మీద వెహికల్స్ అంతగా రావడం లేదు కదా అత్తయ్య, ఇలా వెళ్తే మనం అనుకున్న టైంకి వెళ్ళి కస్టమర్కి ఈ చపాతీలని అందజేస్తాం అత్తయ్య, మీరు సైలెంట్గా కూర్చోండి. ఆయన ఎప్పుడు నా మాట విన్నావు గనక ఇప్పుడు ఎండానికి మంచిగా చెబితే నువ్వినవే, నా చేతిలో ఉన్న ఏదో ఒక డబ్బా నొదిలి పెడతాను, అప్పుడు కానీ నీ తిక్క తిన్నగా కుదురుతుంది. అయ్యో అత్తయ్య, అంత పని మాత్రం చెయ్యొద్దు, కావాలంటే నేను వేగం తగ్గించి నెమ్మదిగానే వెళ్తానులేండి అని చెప్పి అనామిక మామూలుగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఇంట్లో ఉన్న చెక్క కుర్చీల్లో కూర్చొని, నాన్న, అత్తా కోడలికి నువ్వే గట్టిగా చెప్పాలి, 10 కిలోల చపాతీల పిండిని పిసకాలంటే చేతులు బాగా లాగుతున్నాయి నాన్న. అవును బాబు, రాత్రిపూట అసలు నిద్రే పట్టడం లేదు, నేను అదే అనుకుంటున్నాను. ఎలిన అత్తా కోడలు రాగాని నేను తేల్చి చెప్పేస్తాను అని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఒక పెద్ద హోటల్ ముందు అనామిక తన స్కూటీని ఆపేస్తుంది. ఇద్దరూ కలిసి చెరకు డబ్బాని పట్టుకుని మేనేజర్ గదిలోకి వెళ్తారు. ఇదేంటి అనామిక, ఈరోజు ఇంతలా ఆలస్యమైంది? సారీ మేనేజర్ గారు, మొదటి తప్పుగా మన్నించండి. రేపటి నుంచి అనుకున్న టైంకి అన్ని చపాతీలు చేసి తీసుకొస్తాను. వద్దొద్దు, ఇక చపాతీలు చెయ్యొద్దు.
ఇప్పుడు మనకి మలైపూరి కావాలి. పూరీలకు కూడా పేరుందా మేనేజర్ గారు? పూరి అని ఉన్నంత మాత్రాన అది మనం తినే టిఫిన్ పూరి కాదండి, అదొక స్వీట్ పేరు. ఇప్పుడు ఆ స్వీట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీ అత్తాకోడళ్ళు ఆ స్వీట్స్ చేసివ్వగలిగితే మాకు మంచి బిజినెస్ అవుతుంది. మీకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయి. పెద్ద మొత్తంలో డబ్బులు రావడం బాగానే ఉంది సార్, కానీ మాకు ఆ స్వీట్స్ చేయడం రాదు కదా. నేర్చుకో అనామిక. నువ్వు పుట్టగానే అమ్మా అని పిలవలేదు కదా, టైం పట్టింది కదా. ఇప్పుడు కూడా అంతే. అయినా నీకు అన్ని రకాల స్వీట్స్ గురించి తెలుసు కదా. ఈ మలైపూరి గురించి తెలియకపోవడం ఏంటనామిక? ఆశ్చర్యంగా ఉంది. తెలుసుకుంటాను సార్, మలైపూరి నేర్చుకుంటాను, వాటిని తీసుకొని వస్తాను. ఇప్పుడు వీటికి డబ్బులు ఇవ్వండి అని అనామిక అడగగానే మేనేజర్ లెక్కలు చూసి డబ్బులిస్తాడు. ఆ డబ్బుల్ని తీసుకుని అత్తాకోడళ్ళు అక్కడి నుంచి ఇంటికి వస్తారు. తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు కొత్త బట్టలు వేసుకుని ఇంటి బయట ఉంటారు. వచ్చారా? మీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. చూడడం బాగానే ఉంది, కానీ ఎందుకు ఎంతలా తయారయ్యారు? అయ్యో శారదా, ఈరోజు నా రిచ్ ఫ్రెండ్ కూతురి శారీ ఫంక్షన్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్దామని కూడా అనుకున్నాం. మర్చిపోయావా ఏంటి అని ప్రసాద్ అనగానే అప్పుడు శారదకి గుర్తొస్తుంది. అవును కదా, ఈ కంగారులో మర్చిపోయాను. ఉండండి, నేను కోడలు కూడా రెడీ అయ్యి వస్తాం, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అత్తాకోడళ్ళు లోపలికి వెళ్తారు. ఓ పావుగంట తర్వాత ఉన్నంతలో అందంగా రెడీ అయ్యి అత్తాకోడళ్ళు బయటకొస్తారు. అందరూ కలిసి శారీ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ అత్తాకోడళ్ళకి ఒకచోట మలైపూరి అనే బోర్డున్న స్వీట్ కనిపిస్తుంది. అది చూడగానే, అత్తయ్య, హోటల్ మేనేజర్ చెప్పిన స్వీట్ ఇదే అనుకుంటున్నాను. పేరు చూస్తే అలాగే ఉంది కోళ్ళ, ఇదే కావచ్చు. ఒకసారి తిని చూద్దాం, ఎలా ఉందో మనకు కూడా తెలుస్తుంది కదా అని అత్తాకోడళ్ళు మలైపూరి స్వీట్ వేసుకుని తింటూ ఉంటారు. ఇద్దరికీ వాటి రుచి సరికొత్తగా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ళకి ఆ మలైపూరి టేస్ట్ బాగా నచ్చింది. ఈ స్వీటు చాలా బాగుంది కదా కోళ్ళ? అవునత్తయ్య, ఇది చాలా బాగుంది. అందుకే ఈ స్వీట్కి ఇంత డిమాండ్ ఉంది. ఆ హోటల్ మేనేజర్ కూడా దీన్నే కావాలని అడిగాడు కదా. ఇది తయారు చేయడం నేర్చుకుంటే కోళ్ళ మనకి 2 చేతుల సంపాదన ఉంటుంది కోళ్ళ. నాకు కూడా అదే అనిపిస్తుంది అత్తయ్య అని మలైపూరి తినేసి ఓ రాత్రిపూట ఇంటికొచ్చి పడుకుంటారు. మరుసటి రోజున అత్తాకోడలు తిరుగుతూ ప్రతి ఒక్క స్వీట్ షాప్ దగ్గర మలైపూరి తయారీ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ ఎవ్వరూ అత్తాకోడలికి సహాయం చేయలేదు. అప్పుడు ఒక ముసలావిడ ఆకలి అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా. కడుపు నిండా అన్నం పెడితే మీకు మలైపూరి ఎలా చెయ్యాలో నేను చెబుతానమ్మా అని ఆ ముసలావిడనటంతో అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడతారు. అమ్మమ్మా, మీకు నిజంగా మలైపూరి ఎలా తయారు చేయాలో తెలుసా? తెలుసు తల్లి. ముందుగా నాకు ఆకలి బాగా వేస్తుంది తల్లి, నా ఆకలి తీర్చు తల్లి. ఇప్పుడే అన్నం పెట్టుకొస్తానండి అమ్మా. వద్దులే కోళ్ళ, ఈ ముసలామా భోజనం కోసం అబద్ధం ఆడుతుంది. చూస్తుంటేనే వాంతి వచ్చేలాగుంది. ఈవిడ నీకు మలైపూరి తయారీ గురించి అవుతుందా? అలా అనుకుంటే ఎలా అత్తయ్య? ఒకవేళ ఆవిడికి తెలుసుంటే అని అనామిక అనగానే శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అనామిక ఇంట్లోకి వెళ్లి అన్నం తీసుకొచ్చి ఆ ముసలావిడికి పెడుతుంది. ఆ ముసలావిడ అనామిక పెట్టిన అన్నం తింటుంది. తర్వాత ముసలావిడ, నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి అని అనామిక చెవిలో ముసలమ్మ ఏదో చెప్తుంది. అదంతా విన్నాక అనామిక సంతోషపడుతూ, ఇంతేనా? ఈ విషయం తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక రేపటి నుంచే మలైపూరి స్వీట్స్ తయారు చేస్తాను, అమ్మడం కూడా మొదలు పెడతాను అని అనామిక చెప్పగానే ఆ ముసలావిడ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుంచి పేద కోడలు అనామిక ఆ ముసలమ్మ చెప్పిన విధంగా మలైపూరి స్వీట్ తయారు చేసి అమ్మటంలో ఫుల్ బిజీగా ఉంటుంది. అత్తగారు శారద అనామిక దగ్గరికొచ్చి, కోళ్ళ, ఈ మలైపూరి తయారు చేయడంలో నేను కూడా నీకు సహాయం చేయనా? తప్పకుండా అత్తయ్య అని చెప్పటంతో ఇక శారద అనామిక ఇద్దరు మలైపూరి స్వీట్ తయారు చేసి అన్ని రకాల శుభకార్యాలకు పంపిస్తూ ఉంటారు. అంతేకాదు, వీళ్ళు తయారు చేసే మలైపూరికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. అనేక స్వీట్ షాపుల వాళ్ళు కూడా వీళ్ళకే ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా మలైపూరి తయారు చేస్తూ అత్తాకోడలిద్దరూ మంచి పేరుతో పాటు డబ్బుని కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు. ఆ డబ్బులతో అనామిక కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.
ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.